జై శ్రీ గణేశ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మనం వరంగల్ అయితే ఉన్నాం. ఎంజిఎం అలాగే వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే ఉన్న లక్ష్మీ గణపతి కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మనం చాలా వెరైటీస్ వినాయకులు అయితే చూసినాం. ఏకో ఫ్రెండ్లీ వినాయకులు మాత్రమే వీళ్ళైతే తయారు చేస్తారు. అవి కూడా ఆర్డర్ పైన మాత్రమే వీళ్ళైతే తయారు చేయడం అయితే జరుగుతుంది. మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఏ విధంగా ఈ సంవత్సరం ఎన్ని మోడల్స్ తయారు చేస్తున్నారు, ఏ విధంగా వర్క్ అవుతుంది, అన్ని కూడా డీటెయిల్స్ గా మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళగానే మనకు చాలా పొడవులో మనకు స్టార్టింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో అయితే చూడొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో గణనాథుని అయితే చూస్తూ ఉన్నాం. కొంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా వర్క్ అయితే చాలా అవసరం కూడా ఉన్నది. ఇంకా టైం బట్టే అవకాశం కూడా ఉంది, మనకు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు మట్టితో తయారు చేసిన విగ్రహాలు అయితే చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలు. కొంచెం బేస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. మనం ఈరోజు ఫస్ట్ వీడియో చేస్తున్నాం. సో మధ్యలో చాలా వీడియోస్ కూడా కవర్ చేయడం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనకు ఆ వినాయకుని చేతిలో ఒక బుక్ అయితే చూస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి మోడల్ని అయితే చూసినాం. సో చూస్తున్నారుగా, కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూస్తున్నాం కదా, మనకు బ్యాక్డ్రాప్లో ఇలాంటి విగ్రహాన్ని లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినాం. సేమ్ మోడల్, కలర్స్ కంప్లీట్ అయిపోతే మనకు లాస్ట్ ఇయర్ ఎలాంటి విగ్రహాలు తయారు చేసినారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ హ్యాండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. పంచముఖి గణనాథుని అయితే చూస్తూ ఉన్నాం. చాలా బ్యూటిఫుల్ గణనాథుని అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు కిరీటం వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్ మనం గణనాథుని చేతిలోని త్రిశూలం అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ 6 ప్యాక్ వినాయకుని అయితే చూడవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనకు బేస్ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా దీనికి ఫినిషింగ్ వర్క్ చాలా ఉంది. ఫినిషింగ్ వర్క్, కలర్ వర్క్ అయిపోయిన తర్వాత చూస్తే అవుట్పుట్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. చూస్తున్నాం కదా, ఈ రోల్లో కంప్లీట్గా మనకు కొంత వర్క్ అయితే అయిపోయింది. ఇంకా తల వర్క్, ఇంకా సైడ్ వర్క్ చాలా అయితే ఉంది. ఇక్కడ అన్న తయారు చేయడం అయితే జరుగుతుంది. సో వినాయకుడికి సంబంధించిన కొన్ని పార్ట్స్ కూడా వాళ్ళైతే తయారు చేయడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మనం నాగుపాములు అయితే చూస్తున్నాం. నాగుపాముల మీద గణనాథుడు కూర్చున్న పొజిషన్లో అయితే చూడొచ్చు. సో ఈ విగ్రహం వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకు బేస్ వర్క్లోనే ఈ విధంగా ఉంటే కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయినాక ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, లక్ష్మీ గణపతి కళాకార్ మేకింగ్ షెడ్లో కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను అయితే మనం బేసిక్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చాలా వర్క్ అయితే ఉన్నది.
మీలో ఎవరైనా ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలని బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి అయితే ఆ విగ్రహాలు అయితే బుక్ చేసుకోండి. లిమిటెడ్లో మాత్రమే వీళ్ళు తయారు చేస్తారు, ఆర్డర్ పైనే తయారు చేస్తారు, ఎక్కువ అయితే చెయ్యరు. అన్ని మోడల్స్ కూడా ఒక్కొక్క మోడల్ మాత్రమే ఉన్నది, ఒక విగ్రహం ఒక మోడలే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మీరు వెంటనే లేట్ చేయకుండా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ లొకేషన్కి వచ్చి అయితే బుక్ చేసుకోండి. జై శ్రీరామ్, జై గణేష.